వెల్కమ్ బ్యాక్ టు అడ్వెంచర్స్ ఇన్ అత్తగారిల్లు. మేమైతే ఈరోజు రాగి పిండితో ఒక కొత్త రెసిపీ చేసాం. దాని పేరు మీకు లాస్ట్లో చెప్తా. దానికోసం ఒక కప్పు రాగి పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలండి. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని చూపించినట్టుగా గుడ్డ కట్టేసి ఈ పిండిని అంతటిని దాని మీద వేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 15 మినిట్స్ మనం స్టవ్ మీద పెట్టేసి ఆవిరిలో ఉడికించుకోవాలన్నమాట. ఆవిరిలో ఉడికించుకున్న తర్వాత మేము తీసి చూస్తే ఇలా ఉంది. దీన్ని మొత్తాన్ని ఒక గిన్నెలో వేసేసుకొని ఉండలు లేకుండా మొత్తం పౌడర్లా చేసేసుకోవాలన్నమాట. చాలా బాగా చేసుకోవాలి, ఎందుకంటే దీని ద్వారా మనకి మంచి రెసిపీ వస్తుందన్నమాట. దానికోసం కొంచెం బెల్లం తురిమింది, తర్వాత ఇంట్లోదైనా బయట చేసిందైనా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా ఆయిల్ వచ్చేంత వరకు నీట్గా కలుపుకోవాలి. తర్వాత ఇలా ఉండలు చేసేసుకోవాలన్నమాట. మేము పైన గార్నిష్ కోసం జీడిపప్పు కూడా పెట్టుకున్నాం అనమాట. దీన్ని మేము మా తమ్ముడు బ్లాక్ ఉండలు అని అంటారనమాట, అందుకని మా అత్తమ్మ చేశారు. ఎలా ఉందో టేస్ట్ చూసేయండి. మాకైతే చాలా బాగా నచ్చింది. ప్లేట్ ఖాళీ.